ఉద్దేశం ఏంటంటే అది ఒకటి రికార్డ్ చేసి నన్ను బయట జనాల దగ్గర బ్యాక్ చేయడం మీ ఉద్దేశం. అర్వింగ్ చేసుకుంటున్నాడు బాబాయ్, చేసుకుంటే అటు చెయ్యి పట్టుకుని ఇలా అలాగే రేపటి అంటున్నారు ఆయన. మేము వ్యాపారం చేసుకుంటున్నాం సార్, మమ్మల్ని దయచేసి వ్యాపారం చేసుకోనివ్వండి సార్. మీ అందరికి ఒక వీడియో చూపిస్తాను, ఒకసారి చూడండి. మొన్న బిజీ వెన్స్డే లో మేమందరం మా పనిలో ఉన్నాం. మధ్యలో నేను వచ్చి, మీరు ఈ వీడియోలో కూడా చూడొచ్చు, నేను వచ్చి ఒక టేబుల్ ని అటెండ్ చేస్తున్నాను. మీరు ఇక్కడ చూడండి, ఒక ఇద్దరు ముగ్గురు మైక్స్ పెట్టుకుని వచ్చి మా పికప్ బాయ్ ఫుడ్ తీసుకొని 44 టేబుల్ ఫుడ్ పికప్ చేసుకొని వెళ్తున్నాడు. అతను చేయి పట్టుకొని అతన్ని స్వామివారు ఉన్న ప్లేస్ దగ్గర ఆపి అక్కడ పెట్టి ఒరే ఫోటో తీరా అని ఫోటో తీస్తున్నారు. ప్యూర్లీ ఒక ఇంటెన్షన్ తో మా దగ్గరికి వచ్చారు. ఏంటంటే మమ్మల్ని బ్యాడ్ చేయడం, మమ్మల్ని ఏదో రకంగా మీ దగ్గర, అది వాళ్ళ ఉద్దేశం ఏంటో నేనైతే చెప్పలేను. అదే కాకుండా కొంతమంది వచ్చి ఒక టేబుల్ ఆర్డర్ చేశారు. ఆర్డర్ చేసి చాలా బిజీగా ఉంది. టేబుల్ ఆర్డర్ చేసి వాళ్ళ టేబుల్ కి వచ్చిన ఫుడ్ ని వాళ్ళ చేతులతోనే ఇంకొక టేబుల్ కి షిఫ్ట్ చేసుకున్నారు. అది మన వెజిటేబుల్ షిఫ్ట్ చేసుకుని వీడియోలు తీసి ఇక్కడ వెజ్ కదా నాన్ వెజ్ పెడుతున్నారు. అంటే వీళ్ళందరి ఇంటెన్షన్ ఏంటి అంటే ప్యూర్ గా మమ్మల్ని కార్నర్ చేయాలి. అంటే మరి ఎందుకో ఏంటో అన్నది నాకైతే తెలియదు. బికాస్ మా పని ఏంటో మేము చేసుకునే వాళ్ళం మేమంతా. బట్ వీళ్ళంతా ఎందుకు ఇలా చేస్తున్నారు, ఏంటి రీజన్ అన్నది ఆ వెంకటేశ్వర స్వామికే తెలియాలేమో. అని ఇందులో చాలా హ్యాపీ అయిపోయిన ఒక సిచ్యువేషన్ ఏంటి అంటే, భోజనం చేస్తున్న గెస్ట్లు ఆ సిచ్యువేషన్ చూసి చెయ్య దులుపుకొని లెగిసి వచ్చి వాళ్ళని కడిగేశారు. ఇప్పుడు అసలు మీకు నాకు ఎటువంటి సంబంధం లేదు, కానీ మా కోసం మీది తప్పు లేదండి, మీదేం తప్పండి, మీరు చాలా పర్ఫెక్ట్ గా చేస్తున్నారు అని చెప్పి మాతో పాటు మాకు సపోర్ట్ గా, మోరల్ సపోర్ట్ గా, అన్ని రకాలుగా మాకు సపోర్ట్ గా ఉన్న మీ అందరికి అసలు చేతులు పెట్టి దండం పెట్టినా సరే ఇంకా నేనేం చెప్పలేనేమో. ఇంకా ఈ ఇష్యూ గురించి నేనైతే మాట్లాడదలుచుకోలేదు. ఎందుకంటే మేము తప్పు చేయలేదు, తప్పు చెయ్యం.